రోగాలు ఎంత పెద్దవైనా, అప్పులు ఎంత పెద్దవైనా, సమస్యలు ఎంత పెద్దవైనా, కేసులు ఎంత పెద్దవైనా, ఇంట్లో వ్యక్తులు ఎంత మొండోళ్ళైనా, ఎన్ని రకాల ప్రతికూలతలైనా, ఈ శరీర సంబంధమైనవైనా, నీ బలహీనతలు ఎంత బలీయమైనవైనా వాటిని గురించి గొప్ప చేసి మాట్లాడొద్దు. అన్ని విషయాలలోనూ దేవుని వైపే చూసి దేవుని ఘనపరిచి మాట్లాడు. దాన్ని బట్టి ఆయన ఆనందపడతాడు. విశ్వాసము లేకుండా దేవుణ్ణి సంతోషపెట్టడం సాధ్యం కాదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట సాధ్యం కాదు. దేవునికి మనం ఇష్టలం కావాలి అంటే, దేవుడు మనల్ని బట్టి సంతోషపడాలి అంటే తప్పకుండా మన విశ్వాసాన్ని వ్యక్తపరిచే వారంగా ఉండాలి. విశ్వాసము స్థిరముగా ఉన్నదాన్ని బట్టి, ప్రతి విషయమందును నువ్వు విశ్వాసాన్ని వ్యక్తపరచుటను బట్టి కూడా సంతోషపడతాడు ఆయన. జాగ్రత్త, చేతులు ఎప్పులు పడితే ఎక్కువ చాకిరి చేయవాకండి. స్తోత్రం, హల్లెలూయా. నాలుగో మాట ఏం చెప్పాను? ఒకడు అన్ని సమయముల యందు దేవుని ఎడల స్థిర విశ్వాసాన్ని వ్యక్తపరిచినప్పుడు దేవుడు హ్యాపీ ఫీల్ అవుతాడు. వాగ్దాన దేశాన్ని వేగు చూసిరాని నాయన అని 12 పంపించాడు. గోత్రానికి ఒకడిని మొత్తం పోయారు. 40 రోజులు తిరిగారు. తర్వాత వచ్చారు. 10 మంది అంటారు, వచ్చిన వాళ్ళు 12 మందిలో 10 మంది అంటారు, అమ్మో మనం పోవాలనుకున్న దేశం సామాన్యమైంది కాదు, తన నివాసులను భక్షించు దేశం, వారి ప్రాకారములు ఆకాశాన్ని అంటుతున్నాయి, అక్కడ మేము నెఫిలీ జాతి సంబంధులు ఆనాకు వంశీకులను చూసామేమో. ఒక్కొక్కడు ఎంత ఉన్నాడో తెలుసా? వాళ్ళ ముందు మేము నిలబడితే మిడతల్లాగున్నాం. మా దృష్టికి వాళ్ళని చూసి మమ్మల్ని చూసుకుంటే మిడతల్లాగున్నాం. వాళ్ళ దృష్టి కూడా అంతే ఉన్నాం. మమ్మల్ని ఎట్లా చూస్తున్నారు వాళ్ళు. మనం ఒక మిడతను చూసినట్టు ఆ ఎత్తరులు, ఆ దీర్ఘదేహులు మమ్మల్ని ఒక మిడతలాగా చూస్తున్నారు. ఎంత ఎత్తున్నారో తెలుసా వాళ్ళు? అలాంటి వ్యక్తులని వాళ్ళు కలిగి ఉన్నారు. నెఫిలీ జాతి మనుషులు, వాము రాక్షసాకారం కలిగిన వాళ్ళు. మన కత్తులు, ఈటెలు, బరిసెలు ఏవి పనికిరావు అక్కడ అని 10 మంది చెడ్డ సమాచారం చెప్పారు. కానీ ఇద్దరు మాత్రం దానికి వ్యతిరేకంగా చెప్పారు. సహోదరులారా, ఇందును గురించి మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. వారు ఎంత ఎత్తర్లైతేనేమి, ఎంత బలవంతులైతేనేమి, దేవుని దృష్టితో మనం చూచినప్పుడు, దేవుని వైపు చూచి వారి వైపు చూచినప్పుడు వారు ఎందుకు కొరగారు? నిశ్చయముగా వారు మనకు ఆహారమగుదురు. మన దేవుడు మన యందు ఆనందించిన ఎడల నిశ్చయముగా దాన్ని మనకు స్వాధీనపరుస్తాడు. కాబట్టి అధైర్యపడకండి, కృంగిపోకండి, నిరుత్సాహపడకండి. సమస్య అంతుంది ఇంతుంది అని సమస్య పర్సనాలిటీ గురించి వర్ణించవాకండి. సమస్య తీవ్రతను గొప్ప చేసి మాట్లాడకండి. పరిష్కారం చూపే దేవుడు బలవంతుడని ఎరిగి ధైర్యం తెచ్చుకోండి. హల్లెలూయా. పరిష్కారం సూచించేటువంటి దేవుడు శక్తివంతుడని ధైర్యం తెచ్చుకోండి. ఆయన మన యందు ఆనందిస్తే వాళ్ళ మొత్తాన్ని కూడా మనకు దాసుల్ని చేస్తాడు. నమ్మండి, ధైర్యం తెచ్చుకోండి. నూను కుమారుడైన యెహోషువ, యెఫున్నె కుమారుడైన కాలేబు వీళ్ళిద్దరూ మాట్లాడారు. చెప్పండి, ఆ 10 మందిని బట్టి దేవుడు సంతోషించాడా? అంత జటిలమైన పరిస్థితులలో సైతం దేవుని బట్టి విశ్వాసంతో మాట్లాడిన వీరిని బట్టి సంతోషించాడా? పెద్దగా చెప్పాలండి. సమస్యను గొప్ప చేసి మాట్లాడినోడిని సంతోషించాడా? సమస్య ఎంతటిదైనా సరే దాని అంతటి కంటే కూడా దేవుడు గొప్పోడు అన్న వాడిని బట్టి సంతోషపడ్డాడా? వాగ్దత్త దేశానికి ఎవరిని చేర్చాడు? ఎవరు విశ్వాసం కలిగి ఉన్నారో, ఎవరు దేవుని వైపు చూశారో వారిని చేర్చాడు వాగ్దాన దేశానికి. దేవుణ్ణి మరచి, దేవుణ్ణి తక్కువ అంచనా వేసి, శత్రువుకెళ్ళి, సమస్యకెళ్ళి చూసిన వాడిని అక్కడ దాకా జార్నీలు అసలు మధ్యలోనే వైనం చేశాడు.
జాగ్రత్త. విశ్వాసం విషయంలో మనం రాజీ పడకూడదు. రోగాలు ఎంత పెద్దవైనా, అప్పులు ఎంత పెద్దవైనా, సమస్యలు ఎంత పెద్దవైనా, కేసులు ఎంత పెద్దవైనా, ఇంట్లో వ్యక్తులు ఎంత మొండోళ్ళైనా, ఎన్ని రకాల ప్రతికూలతలైనా, ఈ శరీర సంబంధమైనవైనా, నీ బలహీనతలు ఎంత బలీయమైనవైనా వాటిని గురించి గొప్ప చేసి మాట్లాడొద్దు. అన్ని విషయాలలోనూ దేవుని వైపే చూసి దేవుని ఘనపరిచి మాట్లాడు. దాన్ని బట్టి ఆయన ఆనందపడతాడు. విశ్వాసము లేకుండా దేవుణ్ణి సంతోషపెట్టడం సాధ్యం కాదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట సాధ్యం కాదు. దేవునికి మనం ఇష్టలం కావాలి అంటే, దేవుడు మనల్ని బట్టి సంతోషపడాలి అంటే తప్పకుండా మన విశ్వాసాన్ని వ్యక్తపరిచే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వది చెప్తున్నాను, దేన్ని బట్టి సంతోషపడతాడు ఆయన? అల్ప విశ్వాసుల్లాగా, అవిశ్వాసుల్లాగా, అనుమానపు రోగం వాళ్ళలాగా బతికితే కాదు. నువ్వు లిస్టు చెప్పు, ఇంత లిస్టు చెప్పు. అన్నయ్య అసలు మామూలు సమస్యలు కాదని, అబ్బో అన్నయ్య, అయ్యో అన్నయ్య, కుయ్యో అన్నయ్య, మొర్రో అన్నయ్య, నువ్వు అంద చెప్పు, నేనేం పట్టించుకోను. ఉంటాయి, మనిషికి కాక ఎవరికి ఉంటాయి, నడుస్తుంది అంతే. అది నడిసేది అది నడుస్తుంటుంది. నడిపించే నాదుడు మనకు తోడై ఉన్నాడు. ఎందుకు ఆలోచించి దిగులేసుకొని కృంగిపోయి కుమిలిపోయి పేషెంట్లో అవటం తప్ప ఏమన్నా పరిష్కారం ఉందా? ఏం లేదు. నాకు మళ్ళీ ఎన్నోసార్లు చెప్పే, మళ్ళీ చెబుతున్నా, ఈ నీరసం రోగులంటే, ఈ నిరుత్సాహం, నిరాశ, ఈ కృంగిపోయిన మాటలు, ఈ దడుచుకునే మాటలు, దడ మాటలు, భయపడే మాటలు, ఇట్లాంటి మాటలు మాట్లాడేవాళ్ళు నాకు చాలా దూరంగా ఉండాలని కోరుకుంటాను నేను. నిజంగా పెద్ద సమస్య, ఇంతలో సమస్య మన ముందున్నా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ఆ సమస్యలో కూడా ఒక హాస్యపు తలంపుని గుర్తు చేసుకుని నవ్వుకునేవాడు కావాలి నాకు. అది కావాలా? అట్లాంటోడు, స్త్రీ అయినా పురుషుడైనా అట్లాంటోళ్ళు కావాలా? దడోళ్ళు ఉంటారు, దడోళ్ళు. అది ఎక్కడో ఆ మూలలో ఉంటుంది, వచ్చి ఇక్కడ పడ్డట్టు గందరగోళం అయిపోతుంటారు. ఈ దడోళ్ళు ఉంటారు, దడోళ్ళు. ఎప్పుడో సంతకాడు తెచ్చేవాడు కోసం వీళ్ళు ముందే తెచ్చేవాళ్ళు, వాస్తవంగా వీళ్ళు గందరగోళం అవుతుంటారు. నేను చెబుతున్నా, మనకై పనికిరావు. తెస్తాడు వాడు, ఎన్నో తెస్తాడు. గందరగోళం, అయోమయం, గజిబిజి, గలిబిలి, ఇట్లాంటి మాటలు మాట్లాడే వ్యక్తుల్ని కూడా నీకు దగ్గరలోనే పెడతాడు వాడు. అయినా లెక్క చేయకూడదు. కృంగదీసే మాటలు, అల్ప విశ్వాసం మాటలు, అవిశ్వాసం మాటలు, దిగజారిపోయే మాటలు, నీరుగార్చే మాటలు, నిరుత్సాహపరిచే మాటలు, ఒక్కొక్కడు మాట్లాడుతుంటే ఉంటుంది, నరాలు స్వచ్ఛపడ్డట్టు అయిపోయింది మనకి. మీకు ఎప్పుడైనా తగిన ఎట్టంటోళ్ళు? మనం మంచి ఉత్సాహంతో ఉంటామా? కొంతమంది లేడీస్ ఉన్నారు, కొంతమంది జెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళు మాట్లాడారంటే ఎంత ఫిట్గా ఉన్నోడు సైతం నరాలు వీక్నెస్ లాగా అయిపోతాడు. మన దేవుని బిడ్డలో మనం మాట్లాడితే ఎట్టుండాలో తెలుసా? నరాలు వీక్నెస్ వాడు కూడా ఫిట్ అయిపోవాలన్నమాట. అట్లా ఉండాలి మన వాక్కు. గుండె నిండా దేవుని ఎడల విశ్వాసం, దేవుని శక్తి ఎడల, దేవుని జ్ఞానం ఎడల, దేవుని నడిపింపు ఎడల అపారమైన నమ్మిక కలిగి ఉంటే ఒక్కటే మాట నోట, ఏదైనా నా దేవుడు చూసుకుంటాడు, ఆయన చిత్తం లేకుండా ఏది జరగదు. ఒకవేళ ఏదన్నా అనుమతించినా అది నాకు ప్లస్సే అయింది. ఏం ప్లస్ అయింది? నీ వేలు డబ్బులు పోతే పోని వేలు పోతే లక్షలు వస్తాయి. ఇచ్చేవాడు ఆయన ఉన్నాడు, నీకెందుకు? అంతే. ఇంకేదైనా వేలుపోయిన రాజు గుర్తు చేసుకోవటమే. వేలుపోయిన రాజుని గుర్తు చేసుకోవటమేనండి. యుద్ధానికి పోయి వచ్చిన రాజుకు వేలు పోయిందంట. ఏడుచుకుంటా ఇంటికి వచ్చాడు. ముసలివాడైన మంత్రి దగ్గరికి వెళ్ళి, మంత్రి వర్య, దారుణం జరిగిపోయింది, ఇంతవరకు ఒక్క అవయవం కూడా లోపం లేని వాడిని ఇప్పుడు 19 ఏళ్లే కలిగి ఉన్నాను, 20 ఏళ్ళు ఎగిరిపోయింది అన్నాడంట, కత్తి తగిలి. పోనీలే మహారాజా, అంతా మన మంచికే అన్నాడంట. ఎరా, నా వేలు పోవటం నీ మంచిగా అని తీసుకెళ్ళి జైల్లో వేయండి అన్నాడు. తీసుకెళ్ళి జైల్లో వేశాడు.
ఓ రోజు రాజు వేటకు పోతే అడవి జాతులు పట్టుకొని పోయారు. అడవి జాతులు తీసుకెళ్ళి ఏం చేస్తారు, కొండదేవరికి బలి చేస్తారు. మనోడిని రెడీ చేశారు. రాజు కదా బాగా తిని అప్పడంగా ఉన్నాడు. మంచి కుర్ర దొరికిందిరా కుర్ర అని చెప్పిన వాళ్ళు కొండదేవరికి పెట్టాలని రెడీ చేశారు మనోడిని. తీరా బలి పోయేటప్పుడు వాళ్ళ పెద్ద చెప్పాడు, రే చూడండి వాడిని జాగ్రత్త చూడండి, ఒక అవయవం కూడా తేడా ఉండకూడదు అని, దోషం ఉండకూడదు అని చెబితే పైనుంచి కింద చూస్తే ఎక్కడా లేదు, కానీ ఒక వేలు మాత్రం లేదు. వీడికి ఒక వేలు లేదన్నారు. లేదనేసరికి అరే అట్టయితే వాడు పనికిరాడు పంపించేసాడు అన్నాడు పెద్ద. బతుకు జీవుడా అనుకుంటూ వచ్చి పడ్డాడు ఇంటికి. నేరుగా జైలు దగ్గరికి పోయి పాపం మంత్రి గారిని పిలిచి, మంత్రి వారి ఆ పెద్దవాడని కూడా చూడకుండా నిన్ను జైలు పాలు చేశాను, నాకు చాలా బాధగా ఉంది, నిజంగా ఈ వేలు లేకపోవటం నిజంగా నువ్వు అన్నట్టు మంచిగా అయింది, నాకు నిజంగా ఈ వేలు ఉన్నట్టయితే ఇప్పుడు నా శవమే వచ్చేదేమో, శవం కూడా వచ్చేది కాదేమో, ఇట్ట జరిగింది ఇట్ట జరిగిందంటే మంత్రి గారు మౌనంగా ఉంటే రాజుగారు 2 చేతులు పట్టుకొని, ఏం అనుకోవద్దు మంత్రి గారు, నాకు చాలా దుఃఖంగా ఉంది, పాపం మిమ్మల్ని నేను అన్యాయంగా జైల్లో పెట్టానంటే, ఏం బాధపడద్దు మహారాజా, ఇది నా మంచికే అన్నాడంట. ఇది నా మంచికే అంటే, ఊరుకోండి మంత్రివర్య, మీరు మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నారు, జైల్లో పట్టడం మంచిగా అంటే, మరి మంచిగాక ఇప్పుడు రథం వెంట నువ్వు పోయినప్పుడు నీతో పాటు నేను వచ్చేవాడిని, నువ్వు చిక్కినప్పుడు నేను కూడా చిక్కేవాడిని, నిన్ను టెస్ట్ చేసేవాళ్ళు, నీకు ఒక ఏళ్ళు లేదు కాబట్టి వదిలిపెట్టేవాళ్ళు, నన్ను చూసేవాళ్ళు నాకు అన్నీ బాగున్నాయి కాబట్టి నన్ను బలి చేసేవాళ్ళు, మరి ఇప్పుడు మంచిగా కాదంటావా అన్నాడట. ఇది ఒక హాస్య కథ కాదు, ఇందులో జ్ఞానం ఉంది. వెతికే కన్ను నీకుంటే, విశ్వాసము నేత్రాలు నీకుంటే, నష్టంలో కూడా లాభం ఉంటుంది, ఓటంలో కూడా గెలుపు ఉంటుంది. ప్రతి అనుభవం, ప్రతి మన బ్రతుకులో ప్రతి అడుగు ఒక అనుభవాన్నే నేర్పుద్ది నీకు. క్రీస్తు యేసునందున్న మనందరికీ కూడా ఏది కలిగిన మేలు కోసమే అని నమ్ముట విశ్వాసము. ఏది జరగలిగాక, పంట బాగా పండిందంటే మేలు కోసమే, ఈ ఏడు పంట పండలేదంటే కూడా మేలు కోసమే. పంట పండకపోతే మేలేంట్రా మెంటలోడా అనవాకండి, మేలు కోసం. ఆ మేలేదో తర్వాత అర్థమైంది నీకు. ఆరోగ్యవంతమైన దేహం ఉందంటే మేలు కోసమే, కాస్త ఏదైనా రోగం వచ్చిందన్నా కూడా మేలు కోసమే. నీకే రోగం లేదుగా, నీకు మేలులానే ఉంటుంది, వచ్చే కదరా నీకు అర్థమయ్యేది అనుకోవాకండి. మనిషి అన్నాక ప్రతి ఒక్కడికి రోగాలు వస్తాయి. నేనేం ఏ రోగం లేకుండా ఏం పుట్టల, అందరికీ ఓడుకుండే రోగాలు ఆడుకున్నాయి, ఓడుకుండే బలహీనతలు ఆడుకున్నాయి. ఎన్నో రోగాలు వచ్చినాయి, పోయినాయి, వచ్చినా పోతాయి. మన టైం అయిపోతే అచ్చంగా వచ్చి తీసుకొనే పోతాయి. ఏడుంటామా ఆడకపోతామా, ఏది మనకు పర్మనెంటు అంతే. స్తోత్రం చెప్పలేంది, గట్టిగా చెప్పండి. పురుషులారా, మీరు స్వరం ఎత్తితే ఎలా ఉండాలి, మారుమోగాలి, నీరసం రోగుల్లాగా. అసలు వీళ్ళు చూడు, మీరు చెప్పండి అమ్మా. ఆహా, కవర్ చేశారా? చెప్పండి, గట్టిగా చెప్పండి. అది స్వరం అంది. మనం ఎంత మొత్తుకున్నా అంత స్వరం రాదు. బేసు ఐసులు వాళ్ళది షార్పు, ఇంట్లో వేస్తే కేక వినపడిద్ది. అది గాడ్ గిఫ్ట్ వాళ్ళకి అందించకూడదు. ఏమండి, విశ్వాసంతో మాట్లాడాలనే దానికి ఎగ్జాంపుల్ ఎన్నిసార్లు చెప్పినా అదొకటి సూపర్ ఎగ్జాంపుల్ అన్నమాట. నేనేదో మిమ్మల్ని కాసేపు ఆదరించడానికి ఊరడించడానికి కాదు, నేను వాస్తవమే చెబుతుంది. మనము ఆయన నడిపింపులను గుర్తుపట్టి విశ్వాసముతో మనం మాట్లాడే మాటలు సాతానును సిగ్గుపరుస్తాయి, దేవుణ్ణి సంతోషపెడతాయి. అందుకే మీ దగ్గర కూడా, మీ ఇంట్లో కానీ మీ పక్కన కానీ నీరసం రోగులు ఉంటారే, ఏదన్నా చెప్పు, అంత నిరాశ మాటలు మాట్లాడుతుంటారే, తొందరగా వదిలించుకోండి వాళ్ళని. తొందరగా వదిలించుకోండి అంటే భర్త ఒకవేళ అట్టుంటే విడాకులేమని కాదు నేను చెబుతుంది, ఆ మాటలు దులిపేయండి అని చెబుతున్నాను నేను. దావీదోళ్ళ అన్నయ్యకి అలాంటి మనిషే. దావీదోళ్ళ అన్న, 40 రోజుల నుంచి మేము దద్దమ్మలమే కూర్చున్నాం అనుకుంటున్నాం ఇక్కడ, మేమేమన్నా చేతకాలంలో కూర్చున్నామా?
చిన్న గొర్రె మందను గాయడం చేతగాని వాడివి నువ్వు వచ్చి వాడి మీద యుద్ధానికి పోతావా? నీకు మహాగర్వం రో, నీకు పొగరో, నువ్వు అట్టరా, నువ్వు ఇట్టరా అని మాట్లాడతారు. ఇలా మాట్లాడాడు. దావీదు ఏం చేశాడు? కృంగిపోయి కుమిలిపోయి ఏడ్చుకుంటూ మొత్తుకుంటూ గందరగోళం అయ్యాడా? అని దులిపేసి దేవుని యందు విశ్వాసాన్నే గట్టిగా పట్టుకున్నాడు, కానీ దానికి భిన్నంగా వినబడే మానవ స్వరాలను లక్ష్య పెట్టలేదు. దేవుని బలాన్ని మీదే ఆధారపడ్డాడు, దేవుని శక్తి మీదే ఆధారపడ్డాడు, కానీ శత్రువు ఎత్తును గురించి కానీ శత్రువు బలాన్ని గురించి కానీ లెక్క చేయలే. గొలియాతును జంతువుతో పోల్చాడు. కాబట్టి దేవుని బిడ్డ, మనం దేవుని అందలి విశ్వాసాన్ని వ్యక్తపరుస్తాను చూడు, దాన్ని బట్టి హ్యాపీ ఫీల్ అవుతాడు దేవుడు. ఇంత కఠినమైన శ్రమలో సైతం నా బిడ్డ నా యందు విశ్వాసాన్ని వదలలేదు. అని సంతోషపడతాడు. నీ విశ్వాసానికి తగ్గట్టే నీకు ప్రతిఫలం ఇస్తాడు. అప్పులైపోయినాయి, ఆరిపోయాను, అంత అయిపోయింది. నిజంగానే అప్పులైనా కొన్ని నష్టపోయాను, ఆ నష్టానికి ప్రతిగా తిరిగి మొత్తాన్ని దేవుడు నాకు డబల్ ఇస్తాడు అనాలి. తిరిగి నాకు 2 అంతలు ఇస్తాడు నా దేవుడు. దేవుడు సహాయం చేస్తాడు, నా దేవుడు హెల్ప్ చేస్తాడు. చేయకపోయినా పర్వాలా, చేస్తాడు. నన్నైతే సిగ్గుపడనీయుడు. ఒకవేళ తాత్కాలికంగా నన్ను అవమానానికి అప్పగించినా రెట్టింపు ఘనతలోకి నన్ను తీసుకెళ్తాడు. నా దేవుడు ఉన్నాడు, ఆయనకి స్తోత్రం. కాబట్టి 4వది దేవుణ్ణి సంతోషపెట్టేది ఏంది అందరూ చెప్పండి. ఇప్పుడు సంతోషంగా చెప్పండి. అది విశ్వాసంతో కూడిన ఆలోచన, వాక్కు, క్రియ. అబ్రహామా, నేను నీకు చూపించుచున్న ఈ దేశమును సంచరించి చూడు, కనులెత్తి చూడు, నేను నీకును నీ తర్వాత నీ సంతానానికి దీన్ని ఇస్తున్నాను నేను అన్నాడు. నడవమన్నాడు, సంచరించి చూడమన్నాడు. చూశాడు, నమ్మాడు, పొందాడు. 75 ఏళ్ళు ఒక్కడు కూడా లేడు సంతానం. పేరేమో అబ్రాం, ఘనుడైన తండ్రి. పేరేమో తండ్రి, ఆయనకేం పిల్లలు లేరు. ఆయన పేరేమో తండ్రి, ఆయనకేం పిల్లలు లేరు. అలాంటి స్థితిలో దేవుడు వచ్చి అంటాడు, నువ్వు ఘనుడైన తండ్రివి, మామూలు తండ్రివి కాదు, నువ్వు జనములకు తండ్రి. ఇక నుంచి నీ పేరు అబ్రహాము. ఎవరైనా నీ పేరేందని అడిగితే అబ్రాము అనవాకు, ఇక నుంచి అబ్రహాము అను. ఎందుకంటే నిన్ను జనములకు తండ్రిని చేస్తాను. జనములకు తండ్రిని చేస్తావా? ఇక్కడ ఒక్కడికి కూడా దిక్కు లేదు, కానీ పెద్ద జనాలంట, వంశాలంట, ఏవేవో వస్తాయంట అనలా. దేవుడు చెప్పినట్టే చెప్పుకున్నాడు. ఏం పేరు నీ పేరంటే అబ్రహాము, జనములకు తండ్రి. మరి అబ్రహాము చేసినటువంటి ఆ విశ్వాస ప్రకటన నెరవేరిందా, సిగ్గుపరిచిందా? నిజంగానే జనములకు తండ్రి అయ్యాడు. ఆయన వస్త్రపు చెంగును మాత్రము నేను ముట్టినా బాగుపడదును అనుకుంది. ఆమె విశ్వాసం ఆమెను స్వస్థపరిచింది అనే మాట యేసయ్య మాట్లాడా లేదా? నీవు నమ్మిన దాని చొప్పున నీకు జరిగింది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అన్న మాట వాడాడా లేదా? కాబట్టి విశ్వాసంలో ఎంత బలముందో చూడండి, విశ్వాసం ఎంత ప్రాముఖ్యమైందో, ఎంత శక్తివంతమైందో చూడండి. మన రక్షణ విశ్వాసం మీదే ఆధారపడి ఉంది. మన దగ్గర జరగాల్సిన దైవ కార్యాలు విశ్వాసం మీదే ఆధారపడి ఉన్నాయి. సాతానును జయించడానికి కూడా మనకు విశ్వాసమే అవసరమై ఉంది. దేవుని దగ్గర నుండి ఏదైనా పొందాలంటే విశ్వాసమే ఆధారమై ఉంది. కాబట్టి దేవుని నమ్ముట అనే, దేవుని యందు విశ్వాసం ఉంచుట అనే కీలకమైన విషయాన్ని మర్చిపోకూడదు. దాన్ని బట్టి దేవుడు సంతోషపడతాడు. వరుసగా చెప్పేసేయండి. ఇప్పుడు మొట్టమొదటిది, ఒకడు మారు మనసు పొందుటను బట్టి దేవుడు సంతోషపడతాడు. క్రిస్మస్ పండుగ రోజు ఫంక్షన్ చేస్తే కాదు, చేసుకో, బిర్యానీ వండుకో, తిను, హ్యాపీ. ఈరోజు ఒక్కరోజేంటి, యేసుక్రీస్తుతో నీకు సరైన అనుబంధం ఏర్పడితే డైలీ ఆనందమే.
నిజంగా చెప్పండి, కష్టాలు, కలతలు, బాధలు, కన్నీళ్ళు అందరికి ఉన్నాయిలే, కానీ ఎన్నున్నా దేవుని బట్టి నాకు రోజు సంతోషమేనన్నయ్య. నేను ఎప్పుడు వెనకడుగు వేయలేదు, నిరుత్సాహపడలేదు. ఎప్పటికప్పుడు రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్తున్నాను. నిత్యము నాకు పండుగ అనుభవమే ఉంది యేసులో. అన్నోళ్ళు చేతులు ఎత్తండి, నేను 2 చేతులు ఎత్తుతా. కొంతమంది చేతులు ఎత్తట్లా, నేను చూస్తున్నా. ఎత్తని వాళ్ళు ఇకనన్నా మారు మనసు పొందండి. దేవునికి మహిమ. ఏది పాడండి. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. దేవునికి మహిమ. అందరికీ బాగానే వినపడిద్ది. మీరు అవకాశం వరకు అక్కడ తగ్గించుకోండి. ఈ మోనిటర్లు ఇవ్వండి. మోనిటర్లు ఇవ్వట్లా. అవసరమైతే కొంచెం దూరం పెట్టుకోనైనా మోనిటర్లు లేపితే నాకు అక్కడ అవుట్పుట్ వినపడదు. ఈ మోనిటర్లు లేపితే నా చెవులకు దిండుగా ఉంటుంది. స్తోత్రం. ఇప్పుడు బాగుంది. ఏది ఇప్పుడు పాడండి. దేవునికి మహిమ. యేసుక్రీస్తునందు మనకి ఎప్పుడు సంతోషమే. ఓకేనా? ఎన్నైనా మారు మనసును బట్టి, మాట వినటను బట్టి, 3 ఆత్మలను రక్షణ నడిపించడాన్ని బట్టి, 4వది విశ్వాసాన్ని, 5వది మనము సంతోషించుటను బట్టి సంతోషపడతాడు ఆయన. మనము సంతోషించుటను బట్టి ఆయన సంతోషపడతాడు. అవసరమైతే ఈ స్పీకర్లకు వచ్చి అవతల జరపండి రా అయ్యలారా, కొంచెం జరపండి నాన్నలారా, ఇబ్బంది ఏం లేదు. కానీ చెవులకు మాత్రం ఇంపుగా ఉండాలి. తీసుకెళ్ళి సరిపో. స్తోత్రం చెప్పండి. అటుంచి పర్వాలేదు. మనము సంతోషించుటను బట్టి ఆయన సంతోషపడతాడు. ఈ మాట మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకోండి. మన సంతోషంలో ఆయన సంతోషం ఉంది కనుకనే ఎల్లప్పుడూ సంతోషించండి అని రాయించాడు. మేము ఏడితే నీకే అంటారా? మీరు ఏడితే నాకు కూడా ఏడిపోయారా బావా అనేది ఆయన ఫీలింగ్. మార్తా మరియులు లాజరు చనిపోయినప్పుడు ఏడుస్తుంటే యేసు ప్రభు ఏమన్నాడు? ఏమైంది కానీ అన్నాడా? యేసు కన్నీళ్లు విడిచెను అని రాస్తుంది అక్కడ. వాళ్ళు ఏడుస్తుంటే యేసు ప్రభు వారు కూడా ఏడ్చాడు. అంటే ఆయన మనసు చూడండి. నీ బిడ్డ బాధతో మూలుగుతుంటే నువ్వు హ్యాపీగా ఉంటావా? నీ బిడ్డ దుఃఖంతో, సంతోషం లేకుండా, వేదనతో ఉంటే నువ్వు హ్యాపీగా తింటావా? ప్రశాంతంగా ఉంటావా? బాధలు ఎన్నన్నా ఉన్నాయి. నీ బిడ్డ బాగుండాలి. నీ బిడ్డ సంతోషమే నీ సంతోషం అన్నట్టు నువ్వు ఫీల్ అవుతావు. ఇప్పుడు బాగుందిరా అయ్యలారా, ఇంకేం గదిలిచ్చొద్దురా వాసు, బాగుంది, దానికి ఏదో ఇప్పుడు బాగా పాపం మనసు కుదుట పడ్డట్టుంది. నీ బిడ్డ సంతోషమే నీ సంతోషం. నీ బిడ్డ ఆనందమే నీ ఆనందం. ఆయన ప్రేమగల తండ్రి. మనం ఏడిస్తే ఆయన నవ్వేవాడు కాదు. మన బాధలో తను కూడా బాధపడతాడు, మన ఆనందంలో తను కూడా ఆనందపడతాడు. తెలుసా? అందుకే అనేక వచనాలు రాయించాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు.
చూడు సహోదరులారా, ఎల్లప్పుడూ ప్రభునందు ఏడుస్తూ ఉండండి. మరలా జీవితాన్ని ఏడుస్తూ ఉండండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును ఆనందించుడి. అయిపోయిందా? రైట్. దేనిని గూర్చి చింతపడకుడి గాని మీ విన్నపములను కృతజ్ఞతాపూర్వకముగా ఆయనకు తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ తలంపులకు హృదయాలోచనలకు కావలి ఉండును అంటాడు. దేని గురించి చింతపడద్దు. ఏది నిన్ను కృంగజేయనీయొద్దు. ఎప్పుడు హ్యాపీగా ఉండవు, ఆనందంగా ఉండవు. నెహెమ్యా గ్రంథము 8:10 చూడు. కష్టమా? నెహెమ్యా గ్రంథము 8:10. మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దాని పానము చేయుడి. ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధపరచుకుని వారికి వంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. అద్దుగో మన బలం అక్కడ ఉంది. ఎక్కడుంది? లోక సంబంధమైన వాటిలో ఆనందిస్తే బలహీనత ఉంది. ప్రభువునందు ఆనందిస్తే మనకు బలం. బలహీనమైన ఆడపిల్లలకి, మగపిల్లలు, చిన్నపిల్లలకి, వీక్ అయిన పిల్లలకి బలానికి టానిక్లు రాస్తుంటారుగా, ఐరన్ టానిక్లు. ఐరన్ టానిక్ తాకపోయినా మన స్పిరిచువల్ లైఫ్లో, ఆత్మీయ జీవితంలో దేవుని అందలి ఆనందం మనలో ఉంటే మంచి బలం అంట. నాకు తెలియదు, ఆయన చెబుతున్నాడు. మరి 8:10 చూశారుగా మీరు. యెహోవా యందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అనేమో పౌలు ఫిలిప్పీలకు రాస్తూ అన్నాడు. నెహెమ్యా గ్రంథము 8:10లోనేమో యెహోవా యందు ఆనందించటం మీకు బలము. ఎరువు వేసిన చెట్టు పచ్చగా బలము పొందినట్టు దేవుని యందు ఆనందించటం నేర్చుకోండి. దేవునిలో సంతోషించడం నేర్చుకోండి. దేవుని మాటలో, దేవుని పాటలో, దేవుని వ్యవహారాలు, దేవుని ఆలోచనలు, దేవునితో సహజీవనం, దేవునితో సహచర్యం, దేవుని పరిశుద్ధులతో సహవాసం. కూర్చున్న దేవుడే, లేచిన దేవుడే, నిద్రలో దేవుడే, తెలివిలో దేవుడే. దేవునిలో ఆనందం, దేవునిలో సంతోషం వెతుక్కో. ఎంత బలమో నీకు చూడు, ఎంత శక్తో చూడు నీకు. హల్లెలూయా. అందుకు చెప్పాడన్నమాట ఆనందించండి అని. ఇక్కడ కూడా ఆయన అదే చెప్పాడు. అక్కడేమో యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలం పొందుతారు అన్నాడు. పౌలు గారేమో ప్రభువునందు ఆనందించండి. లోకము వెతుక్కునే ఆనందాలు కాదు, మనం ప్రభువులో ఆనందాన్ని వెతుక్కోవాలి. లోకస్తులు ఆనందాన్ని వెతుక్కుంటారు. ఒకడు అప్పటి రోజుల్లో, వెనకటి రోజుల్లో సారాయి పొట్లాలు, డ్రామున్నర, డ్రాము పొట్లాలు, ఐడియా ఉందా? సారాయి పొట్లాలు పెద్దోళ్ళకి ఐడియా ఉంటుంది, చెప్పండి. వాడు ఈ జేబులో 2, ఈ జేబులో 2 పొట్లాలు పెట్టుకుని ఇంటికి వచ్చాడంట. ఇంటికి వచ్చి భార్య పిల్లల్ని పెడతాడు. ఎక్కడ? అందరూ బిరబిరా వచ్చేసారు. ఏంది నాన్న, ఏంది అంటే, ఈ పొట్లాలు తీసి టేబుల్ మీద పెట్టి దండం పెట్టండి. ఏంటి నాన్న దండం పెట్టేది? అవి సారాయ పొట్లాలు కదా. తప్పు, ఆనందం పొట్లాలు. దండం పెట్ట. ఏం పొట్లాలు? ఒరే, ఆనందం పొట్లాలు నీకు. నువ్వు ఆనందం పొట్లాలు సేవించి ఇంటి మొత్తానికి ఏడుపే కదా మిగిలిచ్చేది. ఏమండి? వాడు తాగుళ్ళో వెతుక్కుంటున్నాడు ఆనందాన్ని, ఇంకొకటి సినిమాలో వెతుక్కుంటాడు, ఇంకొకటి వ్యభిచారంలో వెతుక్కుంటాడు, ఇంకొక దానిలో. మనమైతే ప్రభువునందు ఆనందాన్ని వెతుక్కోవాలి. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే,
ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. హల్లెలూయా. ప్రభువులో ఆనందించడం నేర్చుకుంటే రోగాలు కూడా పోతాయండి, పోతాయి. సమస్యలు రివర్స్గా ఉన్నాయి, అనుకూలంగా మారిపోతుంది. దేవుడు మార్చేస్తాడండి. అంత మాత్రం విశ్వాసం లేకపోతే ఎట్టా? నేను మొండిగా మాట్లాడితే ఒక్కోసారి చాలా కష్టం అన్నయ్య, జరగదంటే నువ్వు నాకు ఆ ముక్క చెప్పొద్దు, జరగదు అనేది నా దగ్గరికి వచ్చి చెప్పొద్దు. నీకు చేత కాదు, నాకు చేత కాదు, ఆయనకి చేత కాదా? ఆయన చేస్తాడు, ఎట్లయినా చేస్తాడు, నీకెందుకు? దేవుడికి కూడా అలవి కాని సమస్యలు ఈ సృష్టిలో ఏర్పడే అవకాశం ఉంటే దేవుడు ఈ సృష్టి చెయ్యకయే పోవును. కాబట్టి దేవుడు డీల్ చేయని ఏం లేవు. దేవుని దగ్గరకు వచ్చి ఆ ముక్క మాట్లాడవాకు అంటాను. కాబట్టి దేవుని యందు ఆనందించటం మనకి బలం, ప్రభువులో ఆనందించడం మనం నేర్చుకోవాలి. తెస్సలోనికులు అదే అంటాడు, ఎడతెగక ప్రార్థన చేయండి, ఎల్లప్పుడూ ఏడుపు మొహం వేసుకొని ఏడుతా ఉండండి అన్నాడా? సంతోషించన్నాడు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు. ఏం సంతోషం, నా బతుకంతా ఏడుపు అయిపోయింది. ఏసై రాకముందు ఏడిపి, ఏసై వచ్చినాక కూడా ఏడిపోయినా. ఇప్పుడైతే యేసు ఉన్నాడు, నీకు యేసు వైపు చూడు, నీకు సంతోషం ఉంటుంది. బాధలలో, అవమానాల్లో, నిందల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కలతల్లో, వ్యాధుల్లో, కష్టాలలో, తృణీకారాలు, ఏ వేదనైనా యేసు చాలు. ఎందుకంటే అన్నిటినీ నీ మేలు కోసమే అనుమతిస్తాడు, అన్నిటినీ నీ మేలు కోసమే తొలగిస్తాడు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుతున్నవని తెలిసి కలత చెందబోకు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుతున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో విడిచిపెట్టిపోడు. కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్మునేస్తమా ఇది సత్యం, విశ్వాసం నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలం ఉండదు, కలతే చెందకు. హల్లెలూయా. ఇది ఎన్నోది? 5వది మనం సంతోషించుటను బట్టి. 6వది మనం సిద్ధపడుటను బట్టి సంతోషపడతాడు. అంటే ముందుగానే రెడీ అయి ఉండటం అనే దాన్ని ఆయన సంతోషపడతాడు. ఇప్పుడు మొదటి రాకడలో వచ్చాడనే ఆనందం మనకు ఓకే. ఈరోజు 2వ రాకడికి మనం సిద్ధపడాలి. ఆ సిద్ధపాటులో భాగంగానే రక్షణానుభవంలోనికి రాని వాళ్ళు, ఇంకా నమ్మి బాప్తిస్మం పొందిన వాళ్ళు నమ్మి బాప్తిస్మం పొందాలి. నిత్య జీవానికి వారసత్వాన్ని స్వతంత్రించుకోవాలి, దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. దాన్ని బట్టి సంతోషపడతాడు. కొంతమంది మాటలు మామూలుగా చెబుతూ ఉంటారు కానీ సరిగా సిద్ధపడరు.
అబ్బో యేసుప్రభు అంటే నాకు చాలా ఇష్టం అండి. అమ్మో నేను అసలు ఎప్పటి నుంచో నేను ఆయన్ని ఫాలో అవుతున్నాను అంటాడు. కానీ మరి బాప్తీసం పొందావా, మారు మనసు పొందావా, బాప్తీసం పొందావా, దేవుని మార్గంలో ఉన్నావు అంటే 500 వెళ్ళే పొందుదాం అనుకుంటున్నానులే, ఇప్పుడు కాదులే, అంత టైం ఉందిలే. నువ్వు ఫంక్షన్లు చెయ్యి, నువ్వు చర్చికి పైసలు ఇయ్యి, అవసరమైతే కోట్ల రూపాయలు పెట్టి మందిరం కట్టించు, ఇవన్నీ పనికిరావు. వీటన్నిటికంటే ముందు దేవుడు చెప్పినది ఏదో ఫస్ట్ అది వినాలి. మారు మనసు పొందమన్నాడు, మారు మనసు పొందు. పాపములన్నీ కడగబడు నిమిత్తం బాప్తీసమం పొందమన్నాడు, మర్యాదగా బాప్తీసమం పొందు. చెడిపోయిన పాప జీవితాన్ని వదిలేయి. ఇక క్రీస్తు యేసునందు క్రొత్తగా జన్మించిన శిశువును పోలి నూతన జన్మ అనుభవంలోనికి రా. ముందు నిత్య జీవానికి వారసత్వం పొందుతావు. నువ్వు ఇక్కడ ఇల్లు కట్టుకుంటే దేవుడికి సంతోషమే, అంతకంటే ఎక్కువ సంతోషం అక్కడ ఇంటికి నువ్వు సిద్ధమైనప్పుడు. అక్కడ ఇంటికి నువ్వు సిద్ధం కావాలి. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడండి. మీ హృదయములను కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుతున్నా, లేకపోతే నేను మీతో చెప్పనా? మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. గద్దుగద్దుగద్దుగో నేను నీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచి, నేను వెళ్ళి మీకు చోటు రెడీ చేసి, ప్లేస్ రెడీ చేసి తిరిగి వస్తాను. నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుతున్నా. అద్దుకో, ఆ మాట అబద్ధమా? నేనుండు స్థలమందు మీరును ఉండునట్లు నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతానన్నాడు. అందుకే వస్తున్నాడని చెబుతుంది. ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నావు, ఓకే, హ్యాపీ, ఆనందం. కానీ నీకు అక్కడ కూడా నివాసం ఉంటే దాన్ని బట్టి దేవుడు సంతోషపడతాడు. నువ్వు ఈ లోకంలో ఆధార్ కార్డును సంపాదించావు, ఓటర్ కార్డును సంపాదించావు, ఇక్కడ ఏమంటే పాన్ కార్డా, ఏం కార్డు, పాన్ కార్డు సంపాదించావు, అన్ని కార్డులు సంపాదించావు, హ్యాపీ. పక్క దేశాలకు వెళ్ళడానికి వీసా సంపాదించావు, పాస్పోర్ట్ సంపాదించావు, ఓకే. కానీ ఆ రాజ్యమునకు చేరడానికి అవసరమైన వాటిని నువ్వు సిద్ధపరచుకోకపోతే, ఇక్కడ నువ్వు ఎన్ని కలిగి ఉన్నావు వట్టితే దాన్ని బట్టి బాధపడతాడు. ఒకవేళ నీకు ఇక్కడ ఇవన్నీ ఉండని, దేవునికి స్తోత్రం, కానీ అక్కడికి సంబంధించి నువ్వు సిద్ధపడ్డావు అనుకో, ఇది ఆ దేశానికి, మన పరదేశానికి నువ్వు రెడీ అయ్యావు అనుకో, దాన్ని బట్టి ఆయన ఎక్కువ సంతోషపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని? ఓకేనా? ఆఖరిది, లాస్ట్ది. మన చిత్తాన్ని, మన స్వయాన్ని సిలువ వేసి సంపూర్తిగా దేవుని చిత్తము నెరవేర్చడం కోసం నిరంతరం మనం ఆలోచిస్తాం చూడు, అలాంటి వ్యక్తుల్ని బట్టి ఆయన సంతోషపడతాడు. నాకు తెలీదు, ఆయనే చెప్పాడు. మత్తయిలోను, మార్కులోను, లూకాలోను, యోహాన్లోను యేసు బాప్తిస్మం పొందిన ఘట్టాన్ని మీరు చదివితే, నీళ్లలో నుంచి ఒడ్డుకు రాగానే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. యేసును బట్టి తండ్రి ఆనందించాడంట. ఏం చూసి ఆనందించుంటాడు చెప్పనా? ఆ ప్రియకుమారుడు ఈ తండ్రి చిత్తం నెరవేర్చడానికి, ఆ మహిమను వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడ్డాడంట. కెరూబులు, శరాపులు, దూతలు, మహాదూతలు, కోట్ల కొలది దూతలు నిత్యము స్తుతిస్తుంటే ఆ స్తుతిని గైకొనే స్థితిలో ఉన్నవాడు యేసు. అలాంటి స్థితిని వదిలేసుకోవడానికి ఇష్టపడ్డాడు తండ్రి చిత్తం నెరవేర్చడానికి. తన ఘనతని, గౌరవాన్ని, సమానత్వాన్ని, సమస్తాన్ని కూడా వదిలేసుకొని తండ్రి చిత్తము నెరవేర్చడం కోసం అవమానాలకు ఇష్టపడ్డాడు, అరచేతుల దెబ్బలకు ఇష్టపడ్డాడు, నాగలిసాళ్ల వలె దొన్నబట్టానికి ఇష్టపడ్డాడు, కొరడా దెబ్బలు తినడానికి ఇష్టపడ్డాడు. ఆ మహామహిమను వదిలిపెట్టి మట్టి లోకంలో, మట్టి శరీరంలో ఒక వ్యక్తిగా ఉండటానికి ఇష్టపడ్డాడు. మనుషుల చేత దూషణలు, పిడిగుద్దులు, ముళ్ళ కిరీటము, దారుణమైన అవమానాలు పొందని ఇష్టపడ్డాడు. మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా తను తగ్గించుకోవడానికి ఇష్టపడ్డాడు. తద్వారా తండ్రి చిత్తము నెరవేర్చడానికి
పూనుకున్నాడు కనుక ఈయనను బట్టి నేను ఆనందిస్తున్నాను అన్నాడు. యేసయ్య ఎప్పుడన్నా చూడండి మీరు, భూమి మీద జీవితం అంతా అదే మాట, నా తండ్రి చిత్తము నెరవేర్చుట నాకు ఆహారమును పానమునై ఉన్నది అంటాడు యోహాను సువార్త 4లో. మరో చోట అంటాడు, నేను నా ఇష్టము నెరవేర్చుకున్నటకు రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుకునడానికి వచ్చాను అంటాడు. దేవునికి మహిమ. మన ఇష్టాలు కాదండి, దేవుని ఇష్టాన్ని మనం వెతికినప్పుడు, దేవుని చిత్తాన్ని మనం కోరుకొని దాన్ని నెరవేర్చడానికి మనం ఆరాటపడినప్పుడు, అలాంటి వ్యక్తులు స్త్రీలైనా పురుషులైనా వృద్ధులైనా యవనులైనా ఆఖరికి చిన్నపిల్లలైనా ఆ బుద్ధి కలిగి ఉంటే వాళ్ళని బట్టి దేవుడు సంతోషపడతాడు. ఇది 100% సత్యం. దేవునికి స్తోత్రం చెప్తారా? ఒకవేళ యేసయ్య అలా చేయకపోతే మనకు రక్షణ ఉండేదా? మనందరిని రక్షించడానికి, తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చి ఘోరమైన అవమానకరమైన మరణం పొంది సంపూర్తిగా నెరవేర్చాడు. కాబట్టి 7 సంగతులు చెప్పాను, దేవుడు సంతోషించే 7 సంగతులు. ఈ పూటకు సరిపోయిద్ది. పండుగ రోజు కదా, కొంచెం పెందలాడు వదిలేద్దాం అనుకుంటున్నాను మిమ్మల్ని. అంటే నువ్వే చెప్పావు కానీ మనకు రోజు పండగేనని. రోజు పండుగ కానీ ఇవాళ స్పెషల్గా కొంచెం కొత్త బట్టలు కనపడుతున్నాయిగా, అందుకని కొంచెం ఈరోజు మీరు హ్యాపీగా మంచిగా బిర్యానీ ఏదో వండుకొని వచ్చినట్టున్నారు. వెళ్ళండి, ఇతరులను పిలవండి, మీ ఇంటికి ఆహ్వానించండి, ఆతిథ్యం చేయండి, దేవుని ప్రేమ చూపండి, సువార్త చెప్పండి, సత్య దర్శనాలు ఇవ్వండి.